హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేమైతే ఈరోజు చేను కాడికి వచ్చాము. చేను కాడికి మినుము చేనులా కలుపు పడ్డదని చెప్పేసి కలుపు మందు కొడుతున్నాము మేము. కలుపు మందు కొట్టేసి ఇది కలుపు చనిపోయినాక మళ్ళీ మినుము చేను పురుగు పడ్డది, బాగా పురుగు మందు కొట్టాలి. ఇప్పుడైతే కలుపు మందు కలుపు చచ్చిపోయేసరికి వారం రోజులు అవుతుందని చెప్పిండ్రు. కలుపు ఎప్పుడు చనిపోతుందో చూసి మళ్ళా పిండి తేవాలి, పిండి కూడా చల్లాలి మినుము చేనుకు. పిండి చల్లి మళ్ళీ వాటర్ వేయాలి. వాటర్ వేసి అప్పుడు పురుగు మందు కొట్టాలంట. పురుగు మందు కొట్టేసి మళ్ళా నెక్స్ట్ తడికి చూసి మళ్ళీ పూత మందు కొట్టాలి. చేనుకు బాగా చిన్నగా ఉంది, చేను పెరుగుతలేదు. మంచిగా పెరుగుతుంది అని అనుకుంటే ఇది మొత్తం పురుగు పడ్డది. ఏం చేయాలో తొందరగా కొట్టేసేయాలి పురుగు మందు. చేను చాలా పాడైంది. ఇది మంచిగా అయితేనే ఏమన్నా దీని పెట్టుబడి వస్తుంది, లేకపోతే ఏం రాదు ఫ్రెండ్స్. అందుకోసమే తొందరగా ఈ పురుగు మందు కొట్టేసేయాలని ఈ కలుపు మందు కొడుతున్నా. ఈ కలుపు ఇంకా కొంచెం ఇప్పుడైతే పట్టుతున్నట్టుగా అవుతుంది. మొత్తం ఇట్లా కొంచెం మందు పడంగానే ఆకుడు మారిపోతుంది, కలర్ చేంజ్ అవుతుంది. ఆ తొందరగా చనిపోతే చేనుకు మళ్ళీ పురుగు మందు తేవాలి. తీసుకొచ్చి మళ్ళీ పురుగు మందు కొట్టేసినాకనే చేను అప్పుడు బాగా అవుతుంది. ఎప్పటిదాకా ఎలా ఉంది చూడండి, చేను అస్సలు బాగాలేదు. మొత్తం చిన్న చిన్నగా ఉంది చేను. పురుగు పడి బొక్కలు అయింది, ఆకు పెరుగుతలేదు అస్సలకు. ఏమో పెరగడానికి కూడా మందు ఉంటుందంట, మందు కొట్టాలి. మందు కొట్టేసి ఇంకా వాటర్ వేసేసి పూత మందు కొట్టేసినాక మళ్ళా పూత రాలకుండా కూడా మళ్ళీ కొట్టాలి మందు. పూత రాలకుండా కొట్టేసి మంచిగా అయితే చేను మళ్ళీ పిందె మంచిగా కాయ నిలిస్తే కాయని పిందె సట్ట ఉండగానే మళ్ళీ ఇంకొకసారి కొట్టి పురుగు పడకుండా కాయకు మంచిగా. చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉందో చేను చూపిస్తాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూడండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.